హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇది అయిపోయినటువంటి చార్టే. అయిపోయిన చార్ట్ ఎవరైనా సరే అనాలిసిస్ చేస్తారు. బట్ చార్ట్ రీడింగ్ మల్టిపుల్ మెథడ్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అనాలిసిస్ అనేటువంటిది చేస్తున్నాను అనమాట. సహజంగానే మనం చెప్పుకునేటువంటి దాని ప్రకారం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటి దాన్ని మనం కట్టుకున్నాం. అది కొంచెం కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ నుంచి ఫాల్ డౌన్ అయింది. మరి ఇక్కడ నుంచి ఫాల్ డౌన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ను ఒకసారి మనం కొట్టుకున్నాము. హారిజంటల్ లైన్ తీసుకున్నాము. సో 5 మినిట్స్లో పెట్టుకోవాలి టైం ఫ్రేమ్. 5 మినిట్స్లో మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇది ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాం? 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ అయిపోయిన తర్వాత మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. అంటే ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ అనేటువంటిది చేస్తాం. సో ఈ 15 మినిట్స్ తర్వాత మనం ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అనేటువంటి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1, 2, 3 థర్డ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. సో థర్డ్ క్యాండిల్ రెడ్, దీనికి దగ్గరలో ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. మనం 1:2 ఆర్ 1:3 రేషియోలో మనం టార్గెట్ని రీచ్ అవుతాం. ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ ఏమిటి, ఇక్కడ పెట్టేసాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసాము. ఇన్ కేసు ఇది అంటే ఇది రెడ్ క్యాండిలే కాబట్టి ఇది వచ్చేసేసి థర్డ్ వన్ ఇస్ రెడ్ క్యాండిలే. రెడ్ క్యాండిలే కాబట్టి రెడ్ క్యాండిల్ దీనికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్, మనకు రిస్క్ అండ్ రివార్డ్ రేషియో కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఫాల్ డౌన్ అయినటువంటిది అయింది. బాగా చాలా పెద్ద బిగ్ ఫాల్ అయినటువంటిది అయింది. ఇప్పుడు ఇన్ కేసు మీకు ఒక డౌట్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, అంటే ఇట్లా పడుతుంది, మళ్ళీ ఇదేంద్రా బాబు ఇట్లా పడింది, ఒకవేళ ఏంటో ఎలా చేద్దాము, ఒకవేళ పడిద్దా, వెంటనే పడిద్దా, లేకపోతే మళ్ళీ పైకి ఏం జరికిస్తుందా అనేటువంటిది ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒక డౌట్ అనేటువంటిది ఉంటుంది. డౌట్లు ఉండటం అనేటువంటిది సర్వసాధారణం. సో స్టాక్ మార్కెట్లో డౌట్లు రావాలి. సో అప్పుడు మీరేం చేస్తారు? ఏదో ఒక ఇండికేటర్ని యాడ్ చేసుకోండి. పివట్ పాయింట్స్ ఇస్ బెస్ట్. ఎందుకంటే పివట్ పాయింట్స్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ వచ్చేసరికి కొద్దిసేపు ఈ థర్డ్ క్యాండిల్ పివట్ పాయింట్ మీద నిలబడింది కదా. ఒకవేళ పివట్ పాయింట్ని ఒకవేళ ఆపుతుందేమో అనుకున్నప్పుడు ఈ పివట్ పాయింట్ని క్రాస్ చేస్తున్నటువంటి రెడ్ క్యాండిల్ ఇది కదా. సో ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ. సో ఇది మంచి రేంజ్లో మూవ్ అనేటువంటిది బాగా జరిగిందనమాట. సో ఈ విధంగా ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ప్లానింగ్ అనేటువంటిది కనుకుంటే మనం స్టాక్ మార్కెట్లు ఈజీగా సంపాదించుకోగలం. మరి ఒకవేళ బై ఆపర్చునిటీ ఎక్కడైనా వచ్చిందా? ఇట్లా పడతానే ఉంది కదా, ఇక్కడే పడింది. ఇక్కడ ఏదన్నా ఒక గ్రీన్ క్యాండిల్ ఏమైనా వేసిందా? వేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ అనేటువంటిది బై ఎంట్రీ లేదు. ఇక్కడ తీసుకోకూడదు బై ఎంట్రీ. ఇక్కడ తీసుకుంటే మటాషే. ఎందుకని చాలామంది ఇక్కడ గ్రీన్ పడంగానే ఎంత పడింది కదా, పైకి వెళ్ళిద్ది, మళ్ళీ కిందకు వస్తుందిలే అని ఇక్కడ తీసుకొని ఇదేదో చేద్దాం అనుకుంటారు. కానీ పివట్ పాయింట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ చేస్తుంది కదా, పివట్ పాయింట్ మధ్యలో ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవద్దు. పివట్ పాయింట్ ఈ లెవెల్ దగ్గర కానీ ఈ లెవెల్ దగ్గర కానీ మాత్రమే మనం ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవాలి. వేరే చోట మనం ఎంట్రీస్ తీసుకోకూడదు. ఇది అర్థమైందా? సో ఈ విధంగా మనం కనుక ట్రేడింగ్ ప్లాన్ కనుక చేసుకోగలిగితే మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.